అథర్వ్‌కి ఎప్పుడైతే మీరు డిటెక్ట్ అంటే మీకు రెడ్ ఫ్లాగ్స్ అన్ని చూసారో, సో మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? అండ్ తర్వాత మీరు ఏం స్టెప్స్ తీసుకున్నారు దాని తర్వాత? అంటే ఇనిషియల్ నాకు తెలిసి అందరి పేరెంట్స్ కి ఎవరైతే కనుక న్యూ పేరెంట్స్ ఉన్నారో చాలా డిఫికల్ట్ ఫేస్. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయడం ఒక డిఫికల్ట్ ఫేస్ అయితే ఇనిషియల్ గా మనకి ఇంకా క్లారిటీ రాదు, మనం సింక్ అవ్వం. అప్పుడు మనకి ప్రాబ్లం ఉంది అని అర్థం చేసుకునేంత వరకు మనం ఎప్పుడు అది కష్టమైన ఫేస్. మాకు ఇనిషియల్ గా నాకు బాగా గుర్తేంటంటే ఫస్ట్ మేము ఒక ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఆ సెంటర్ నేమ్, ఒక రాంగ్ సెంటర్కి వెళ్ళాం మా ఇంటి దగ్గరలో. అది ఒక డెవలప్మెంట్ సెంటర్. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళు చెప్పాలంటే అక్కడ ప్రాపర్ పీడియాట్రిషియన్ వాళ్ళు లేరు, ఓన్లీ థెరపిస్ట్లే వాళ్ళే పెట్టేశారు. అయితే జనాలకి ఎంత డెస్పిరేషన్ అంటే, పేరెంట్స్ కి డెస్పిరేషన్ అంటే వాళ్ళు అక్కడ ఉంది కదా అని తేలిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు ఎంత ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే, ఫస్ట్ది మిమ్మల్ని తీసుకెళ్ళాము. అది మేము ఫస్ట్ టైం అంటే మా లోపల ఏంటంటే వీడికి ఏం ప్రాబ్లం లేదు అని అనుకుని అలా పాజిటివ్ గా చెప్పాలని మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత బయట రిసెప్షనిస్ట్ కానీ అక్కడ ఎవరో కౌన్సిలర్ కానీ వాడిని చూసి వాడు ఎక్కడ చూసి వీడికి ఉంది అండి, వీడికి ఉంది, వీడికి వచ్చేసింది, వీడికి ఆటిజం, వీడికి ఏజ్ ఎంత, ఇలాంటివన్నీ అడిగేసి సరే మేము లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే ఒక మెయిన్ అక్కడ ఎవరో ఒక థెరపిస్ట్ ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి మరి నాకేదో పాజిటివ్ గా చెప్పి ఏమైంది ప్రాబ్లం ఉందని కాకుండా ఇమ్మీడియట్ గా 4 years అయిపోయింది, మీరు ఎక్కడున్నారు, ఇంత లేట్ ఎందుకు చేశారు, ఆల్రెడీ చాలా గోల్డెన్ పేజ్ దాటిపోయింది, ఇలాంటివన్నీ చెప్పడం. సో స్టార్టింగ్ లో డిస్కరేజ్ చేయడం, భయపెట్టడం. అసలు డిస్కరేజ్ అనేది ఇంకా తక్కువ వర్డ్, భయపెట్టడమే. అంటే మేము ఎంత భయపడిపోయాము, అక్కడే వాళ్ళ ముందే మాకు ఆల్మోస్ట్ కళ్ళలో మా వైఫ్ కి నీళ్ళు వచ్చేసాయి. నేను ఆపి అంటే ఫస్ట్ ఇంకా లేట్ అయిపోయింది, ఇంకా వీడు అన్ని ఇది ఆపేయాలి, వాడికి అన్ని కొన్ని ఇష్టం అన్నమాట. అప్పటికి మిల్క్, చాక్లెట్స్ ఇలాంటి అన్ని ఆపేయాలి, ఫుడ్ అయిపోవాలి, అది అయిపోవాలి, ఇంకా చేసేయాలి. ఇంకా ఒక ప్యాకేజ్ చెప్పేసి మాకు విత్ ఇన్ జస్ట్ ½ an hour ఆఫ్ కాల్లో ఒక 40,000-50,000 ప్యాకేజ్ ఇది చేపియాలి, అది చేపియాలి, ఇట్లాంటివి మాట. అంటే బోల్ అని ఆ ఫస్ట్ అంతా ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. మేము అది అయ్యాక ఒక 1 week ఆల్మోస్ట్ మేము డౌన్ అయిపోయాం. ఏంటి ఇప్పుడు వీడంతా మారిపోయింది, లైఫ్ మారిపోయింది అనిపించింది. మా లైఫ్ ఇప్పటిదాకా ఒకటి అనుకున్నది ఇట్స్ కంప్లీట్లీ చేంజ్ అనిపించింది. సో లక్కీగా అప్పుడు ఏమైందంటే ఒక 1 week మేము ఆ మాటల్లో మా వదిన ఒక ఆవిడ ఉంటుంది, ఇప్పుడు జర్మనీలో ఉంటుంది, మా అన్నల వైఫ్. ఆవిడ బ్రదర్ డాక్టర్. సో ఆయనకి కాంటాక్ట్ ఉందన్నమాట బేగంపేటలో ఆయిస్టర్ క్లినిక్. సో అది మాకు రియల్ చెప్పాలంటే ఒక గ్రేట్, అది గాడ్స్ గ్రేస్, అది కాంటాక్ట్ వచ్చింది. అక్కడ ఆయిస్టర్ క్లినిక్ లో యాక్చువల్ డాక్టర్ ఎవరైతే పీడియాట్రిషియన్ ఇందులో వర్క్ కూడా చేశారు, నాట్ జస్ట్ థెరపిస్ట్, ఆవిడకి డాక్టరేట్ కూడా అందులో ఉందన్నమాట, ఆవిడ సనాస్మృతి అని. సో ఆవిడని 1 week కలిసా. అప్పుడు మేము కామ్ డౌన్ అయ్యాం, నార్మల్ లైఫ్ కి రాలేదు. అంటే ఆవిడ చేసే డిఫరెంట్ వే, 2 hours తీసుకున్న డయాగ్నోసిస్, వాడిని ప్రతిదీ వాడికి ఇచ్చి, వాడికి ఏవో పేపర్స్ ఇచ్చి, వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూసి అంతా అయిన తర్వాత ఇట్స్ ఓకే, దిస్ ఇస్ అప్పుడు చెప్పేది ఏం డిసీజ్ కాదు, ఇది ఇది ఒక డిసార్డర్ అంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేసి కామ్ డౌన్ చేసి, ఇట్ విల్ టేక్ టైం, చాలా లాంగ్ టైం, పేషెన్స్ ఉండాలి, బట్ దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది అనేసి. అంటే అది మా ఇనిషియల్ డేస్ మాట. దట్స్ హౌ వి ఆర్ ఇంట్రడ్యూస్ టు ఏమున్నాయి థెరపీస్, ఏముంటాయి ఇలాంటివి. మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో మీ అబ్బాయికి ఇది కండిషన్ అని ఉందని తెలిసిందో, సో మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు కదా, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? చెప్పాలంటే ఇప్పటికి అంటే టిల్ ఇంకా వాడు ఫుల్ గా క్యూర్ అవ్వలేదు కాబట్టి ఈజ్ ద ప్రాసెస్. డైలీ ఛాలెంజెస్ ఉంటాయి, బట్ అఫ్ కోర్స్ అప్పుడు ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అప్పుడు ఛాలెంజెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో మనకు తెలియదు. ఇప్పుడు ఏంటో తెలుసు, ఇప్పుడు వాడికి ఇచ్చేసిన. బట్ ఇనిషియల్ ఛాలెంజెస్ ఇంకోటి ఏంటంటే, మన ఛాలెంజెస్ ఒకటైతే అంటే మనకు అండర్స్టాండింగ్ ఆఫ్ ది కిడ్, మనం ఏం చేయాలి అంటే ఎప్పటికవుతుంది. అయితే సొసైటీ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, పక్కన పియర్స్ వాళ్ళందరూ ఉంటారు. అంటే చాలా మందికి ఏంటంటే వీడికి వాళ్ళు ఎగురుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. అంటే వీడికి అంటే కొన్ని మాటలు కానీ, వీడికి ఇంకా ఏదో కొంచెం ముద్దబ్బాయనో లేదంటే అలాంటి కొన్ని ఉంటాయి. సో అంటే రౌండ్ గా సొసైటీకి తెలీదు హౌ టు కోప్ అప్ విత్ దమ్, వాళ్ళని ఎలా చేయాలని తెలియదు. వాళ్ళు కావాలని చేస్తున్నారు, కొంతమంది అరుస్తూ ఉంటారు. ఇప్పుడు బయటకు తీసుకెళ్తాం ఎక్కడైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా తీసుకొస్తాం. సో వాడు నార్మల్గా ఇప్పుడు కొంచెం బెటర్, బట్ ఒక 1 year బ్యాక్ చూస్తుంటే వాడు ఎగురుతూ ఉంటాడు, ఇక్కడ వెళ్తూ ఉంటాడు. సో వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇంకా చాలా ప్లేసెస్, ఇప్పుడు స్కూల్ ఉంది, ఎన్నో రిజెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మేము కూడా కొన్ని స్కూల్స్కి వెళ్ళాం, మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, 2-3 schools లో వాడిని చూసి వాడి బిహేవియర్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్, ఇలా న్యూరో డిసార్డర్ ఇలాంటి కిడ్స్ ని నార్మల్ కిడ్స్ కాదు అని దే డోంట్ యాక్సెప్ట్. మేము వెనకాల ఎంత హెల్ప్ చేస్తామని చెప్పినా అక్కడ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఇంకా పబ్లిక్ ప్లేసెస్ లో చాలా చోట్ల, ఇప్పుడు మాల్ కి తీసుకెళ్ళాం, వాడు జస్ట్ ఎగిరే చోట, ఇప్పుడు ట్రాంపోలిన్ ఉంది,
వాడు ఎగురుతాడు అని చెప్తే వాళ్ళు అక్కడ ఏదో సంథింగ్ ఇది అయ్యాక వెయిట్ చేపిస్తారు, వీడు వెయిటింగ్ చేయరు, అక్కడ వాళ్ళకి రిజెక్షన్ ఉంటుంది. ఈ సేవ ఉంది వాడికి, ఇప్పటిదాకా ఆధార్ కార్డు లేదు మా వాడికి. అది ఏంటంటే 2 సార్లు తీసుకెళ్లాను, తీసుకెళ్తే వాళ్ళకి పేషెన్స్ ఉండదు, వీడికి పేషెన్స్ ఉండదు. సరే వాళ్ళకి ఒక్కసారి ఎక్స్ట్రా పెట్టండి 5 రెటినా స్కాన్ అంటే వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళకి ఇక్కడ కాదండి అమీర్పేటలో తీసుకెళ్ళండి, ఒక స్పెషల్ ఏదో ఉంటుంది అక్కడ వీళ్ళకి కిట్స్, ఇలాంటి కిట్స్ కి. సో ఇవన్నీ మనకి బోల్ అండ్ ఛాలెంజెస్. అంటే దే ఆర్ కేటగిరైజ్ ఇంటూ స్పెషల్ కిడ్స్. వాళ్ళ స్పెషల్ కిడ్స్ కి చెప్పాలంటే అందరు పేరెంట్స్ ఆర్ వాచింగ్, దే ఆర్ స్పెషల్ పేరెంట్స్. బికాస్ వాళ్ళ నార్మల్ పేరెంట్స్ కన్నా ఎక్స్ట్రా పేషెన్స్ ఉండాలి, ఎక్స్ట్రా వాళ్ళకి టూ మెనీ థింగ్స్ కావాలి హౌ టు డీల్ అని. ఎందుకంటే ఎవ్రీడే ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ, ఎవ్రీడే ఉంటుంది. అండ్ సో మెంటల్ ఎబిలిటీ కూడా స్ట్రాంగ్ ఉండాలి, దీంతో పేషెన్స్ అంతే స్ట్రాంగ్ ఉండాలి. సో ఐ కెన్ అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ యు హావ్ బీన్ మెంటల్ గా స్ట్రాంగ్ అయిపోతాము, ఎందుకంటే చాలా థింగ్స్ చూస్తాము. ఇంకొక విధంగా చెప్పాలంటే we will filter out all the nonsense. అంటే ఇప్పుడు వరల్డ్ లో అయ్యే చాలా థింగ్స్, వేస్ట్ థింగ్స్ కి బాధలు, ఇవన్నీ మనకు అంటే ఇవన్నీ వేస్ట్. లైఫ్ లో రియల్ గా ఏంటి, దానికి ఏం చేయాలి, అదే ఫోకస్ తో వెళ్తూ ఉంటాం అంతే.